నోరున్నోళ్ళు జై తెలంగాణ అనాలి, నోరు లేకపోతే అనొద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులున్నోళ్ళు పిడికిలు బట్టి జై కేసీఆర్ అంటే కేసీఆర్ అన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈరోజు కర్తాల్ మండలంలో సరికొండ గ్రామ పంచాయతీ పరిధిలో బోయినగుట్ట తాండాలో కానీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు మాట రాదు. నిజంగా కల్వకుర్తి కర్తాల్ నాయకులకందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రస్తుత శాసనసభ్యుడు పెద్దలు హరీష్ రావు గారికి, మన రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మహేశ్వరం శాసనసభ్యురాలు మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, మన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఉప్పల వెంకటేష్ గారు, సత్యం గారు, విజితారెడ్డి గారు, అదేవిధంగా మన దశరథ్ నాయక్ గారు, పార్టీ అధ్యక్షుడు పరమేశ్ గారు, మన నరసింహ గౌడ్ గారు, అంజి గారు, వేదికపై ఉన్నటువంటి అన్ని మండలాల అన్ని మున్సిపాలిటీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, వచ్చినటువంటి మహిళా తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, మా పెద్దలందరికీ, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు పేరు పేరున మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన, ఒక దుర్మార్గమైన పాలన ఇలా రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రామరాజ్యం 4 పాదాల సుభిక్షంగా ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉన్నది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక రావణ రాష్ట్రంగా, ఒక దుర్మార్గ పాలన ఈ రోజు ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది, ప్రజలను ఏ విధంగా పీడిస్తుంది, ప్రజలను ఏ విధంగా బాధిస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే మన వెంకటేష్ చెప్పారు, చాలా మంది చెప్పారు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ప్రజలకిచ్చి మోసం చేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా ప్రజల పొట్టలు కొట్టే ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ నాయకత్వం కావాలి, మళ్ళా కేసీఆర్ రావాలి, రామరాజ్యం రావాలి, సుభిక్షం రావాలి, అందరూ సంతోషంగా జీవించాలని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా మన ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడో మూలన పడిపోయింది. ఆయన మామ పేరు జయపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు, ₹1 కూడా విడుదల చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 12,30,000 ఎకరాలకు, హరీష్ అన్న ఆ రోజు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నాడు. మన కల్వకుర్తికే 1,25,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది. మహాత్మా గాంధీ ఎత్తిపోత పథకానికి ₹1 కూడా కేటాయించలేదు. ఆ రోజు హరీష్ అన్న ఉన్నప్పుడే మహాత్మా గాంధీ ఎత్తిపోత పథకాన్ని కూడా మనకి ఇక్కడి వరకు, చెరుకూరు వరకు, ఇక్కడి వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మరి రేడియల్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇప్పుడే మన మిత్రుడు చెప్పిండు, అక్కడ కందుకూరు మండలం, యాచారం మండలం, ఇక్కడ కల్వకుర్తి తాలూకాలో కర్తాల్ మండలం, అమనగల్ మండలం సుమారు 1,100 ఎకరాలు పోతుంది. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవసరం లేదు. ఈ రోజు ఎక్కువపల్లి మధ్యకెళ్ళి, మరిపల్లి మధ్యకెళ్ళి, అన్మాస్పల్లి, షాయిరెడ్డిగూడ మధ్యకెళ్ళి, ఆ మరిపల్లి ముందు నుంచి ఆగోడపల్లి, అదే సాటిబండ తండ, ముచ్చుగుడ్డ తండ అంతవరకు కూడా రైతుల భూములు పోతున్నాయి. ఆ భూములకు ఇచ్చేదేంది? మన ప్రాంతంలో ఇలా 3 కోట్ల రూపాయలకు ఎక్కడ ఉంది. ఇలా ఇప్పుడే మా రాంపాల్ నాయక్ చెప్పినట్టుగా లగచంద్ర గాని, రోడ్డుపేట తండ గాని ఏ విధంగా లంబాడి రైతులకు అన్యాయం చేసిందో మన ప్రాంతంలో కూడా బీద లంబాడి సోదరులకు అన్యాయం చేయడానికి, ఇలా చిన్న సన్నకారు రైతులకు అన్యాయం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన భూములను లాక్కుంటుందనే విషయాన్ని, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా
మనమందరం కూడా సంఘటితంగా పోరాటం చేసి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చిరు. రేవంత్ రెడ్డి సోదరులు కుటుంబ సభ్యులు వారి చుట్టాలు ఎక్కడైతే భూములు ఉన్నారో ట్రిపుల్ ఆర్ మార్చేసి అలైన్మెంట్ కూడా తిప్పడం జరిగింది. అది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, రేపు భవిష్యత్తులో తప్పకుండా మనమందరం కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆ ఎన్నికల్లో వారి అభ్యర్థులు ఓడించి వారికి గుణపాఠం చెప్పి ఇంటికి పంపించవలసిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మన కలకుర్తికి 37 పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు ఇచ్చిండు, డాక్టర్లు ఇచ్చిండు, ప్రతి దవాఖానకు 20 లక్షల రూపాయలు ఇచ్చిండు. రామనగర్లో 50 పడకల ఆసుపత్రి 30 కోట్ల రూపాయలు ఇచ్చిండు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి 45 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఈ విధంగా హరీష్ అన్న ఉన్నప్పుడు ఎన్ని పనులు జరిగాయి, అన్ని పనులు జరిగాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు బోయినపట్ట తండాకు మన నరసింహ చెప్పినట్టుగా 4 కోట్ల 10 లక్షల రూపాయలు బీటీ రోడ్ ఇచ్చాం. ఈ ఒక్క తండాకే సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని రంగాలకు కూడా 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 20,000 మందికి ఇల్లు కట్టించాం గతంలో. ఆ విధంగా ఈ కల్వకుర్తిని కంటికి రెప్పలాగా కాపాడుకోవడం జరిగింది. నేను ఒక్కటే మాటిస్తున్నా, కేసీఆర్ నాయకత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. మరి కురుక్షేత్ర యుద్ధంలో బావా బామర్దులు శ్రీకృష్ణార్జునులు, కేసీఆర్ కు ఒక అల్లుడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణార్జునుల మాదిరిగా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పకుండా కురుక్షేత్ర మహాసంగ్రామంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకందరూ కూడా మేలు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఈ రోజు పిలిచినంతనే తక్కువ సమయంలో మీరందరూ కూడా ఇచ్చేసి ఈ సభను, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు పేరు పేరున మీకు అందరికీ మళ్ళొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.